వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. పవన్ పై తీవ్ర వ్యతిరేకత సంచలనం సృష్టిస్తున్న సర్వే. అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు చూస్తే ఎవరికైనా ఇతనికి అధికారం ఇస్తే అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా జనాలకి ఏదో ఒక మంచి చేస్తాడని మెజారిటీ జనాలు నమ్మారు. అలా ఉండేది ఆయన ఊగిపోతూ ఇచ్చే ఉపన్యాసాలు. కానీ పవర్ లోకి వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ చెప్పింది ఒకటి, గెలిచాక చేస్తున్నది ఇంకొకటి అని ఏడాది లోపే తేలిపోయింది. ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదని, అంతకంటే ఇంకాస్త ఎక్కువేనని అర్థం చేసుకోవడానికి పట్టుమని 10 నెలలు కూడా పట్టలేదు. వైసీపీ హయాంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా జగన్ అంటూ గంభీర స్వరంతో ప్రయాణించే ఆయన గొంతు ఇప్పుడు మోగబోయింది. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, దమనకాండలు పేట్రేగిపోతున్న ఏపీలో ఏ ఒక్కదానిపైన స్పందించే సాహసం చేయట్లేదు పవన్. ఎంతటి కూటమిలో భాగస్వామ్యం అయితే మాత్రం మరి ఇంతలా సాగిల పడాలా అంటూ ఆయన అభిమానులే ఆవేదన చెందుతున్నారు. ఇసుక దోపిడీ, తిరుమల వ్యవహారం మీద ఇంతవరకు నోరు మెదపలేదు సేనాని. దీంతో అప్పటి పవన్ ఆవేశం అంతా ఒట్టిదేనా, కేవలం అధికారం కోసం మాత్రమే జనాల్ని మభ్యపెట్టారా అనే విషయం మెల్లగా బయటపడుతుంది.